సో నిజంగా ఇది చాలా బాగుందండి. అంటే సీట్ రాకపోయినా కూడా అబ్రాడ్‌లో వెళ్ళి చదివి వాళ్ళు చక్కగా పట్టా పొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి. దాని గురించి మాకు కొంచెం డీటెయిల్‌గా తెలియజేస్తారా? మేడం మన వీసోస్ కన్సల్టెన్సీ విషయానికి వస్తే మన వీసోస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 20 ఏళ్ళుగా మనం విద్యారంగంలో ఉన్నాం. మనం పర్టికులర్గా చూసుకుంటే వరల్డ్లో అన్ని కంట్రీస్ మీద ఒక రీసెర్చ్ చేసి ఫైనల్గా జార్జియా అనే కంట్రీకి మనం కొన్నేళ్ళుగా మనం పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఓకే. సో జార్జియా విషయానికి వస్తే వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అనమాట అక్కడ లాంగ్వేజ్ పరంగా చూసుకున్నా. అండ్ ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే గనక జార్జియా ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి డైరెక్ట్గా మన ఇండియన్ ఎంబసీ ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అండ్ కరికులం కూడా చూసుకున్న జార్జియాలో సేమ్ మన ఉస్మానియా, గాంధీ అండ్ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ ఎస్వి మెడికల్ కాలేజ్, మన ఆంధ్రాలో ఉన్న ఏవైతే మెడికల్ కాలేజీలో సిలబస్ చెప్తున్నారో సేమ్ అదే సిలబస్, అదే కరికులము, అదే టైప్ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ వరల్డ్లో ఆల్మోస్ట్ మన పిల్లలు దాదాపు ఒక 10 నుంచి 15 దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. వాటన్నిటిలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కనుక చూసుకుంటే ఇండియా వచ్చి రాసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఎంజీ అని చెప్పి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో జార్జియా హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్. ఓకే. వన్స్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఎగ్జామ్ రాసి రావాల్సి అవును, యాజ్ పర్ మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారంగా ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇండియాలో ఎఫ్ఎంజీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మార్చి కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్గా తీసుకురాబోతున్నారు. సో అది ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కైనా ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్కైనా, అంటే ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కానివ్వండి, బయట చదివిన స్టూడెంట్స్ కానివ్వండి, అందరికీ కామన్గా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎంజీ ఉందో నథింగ్ బట్ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనే వాళ్ళు ముందు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో హయ్యెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ జార్జియాకు ఉందండి. సో ఈవెన్ మనకు కూడా చూసుకున్నా కానీ మన యూనివర్సిటీస్ చూసుకుంటే జార్జియాలోనే టాప్ 5 యూనివర్సిటీస్కి డైరెక్ట్గా మనమే కాంట్రాక్టర్స్. ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉంటాం, చాలా మార్కెట్లో ఏంటంటే చాలా కన్సల్టెన్సీలు చాలా యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా పేరెంట్స్ స్టూడెంట్స్ కంపల్సరీ చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వెరిఫై చేయాల్సిన విషయం ఏంటి అంటే ఆ యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో మనకు విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, ట్రిపుల్సీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, ఆల్మోస్ట్ జార్జియాలో ఉన్న టాప్ 5 1 2 3 4 5 ర్యాంక్ కలిగిన యూనివర్సిటీస్ అన్నిటికీ మనం పార్ట్నర్గా ఉన్నాం. మనకు జార్జియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా మనకు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంది. సో జార్జియాలో డైరెక్ట్గా మనకి 14 హాస్టల్స్ ఉన్నాయి. సూపర్. అండ్ దాంతోపాటు మనది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని చెప్పి. సో మన యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే దాంట్లో మన హాస్టల్ వీడియోస్, ఈవెన్ మన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్, రివ్యూస్ అన్నీ కూడా అందులో మనం వేయడం జరిగింది. టీవీలో కూడా ఎన్నోసార్లు మనం పబ్లిష్ చేయడం జరిగింది. సో 14 హాస్టల్స్ ఉన్నాయి మనకి. 3000 మంది తెలుగు పిల్లలు మన దగ్గర చదువుతున్నారు. ప్రౌడ్లీ వీ కెన్ సే ఆంధ్ర తెలంగాణ నుంచి ఏ మండలం అన్నా తీసుకోండి పిల్లలు ఉన్నారు. మన ఆఫీసెస్కి విజిట్ అయితే వాళ్ళ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్స్ ఇస్తాము, మాట్లాడుకోవచ్చు కూడా. వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఇస్తాం, మాట్లాడుకోవచ్చు కూడా. చాలా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది ఇక్కడ మనకి. అవును మేడం. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ కూడా యాజ్ పర్ మన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సాటిస్ఫై చేస్తున్న ఫస్ట్ కంట్రీ జార్జియా. మనకి జార్జియాలో 6 ఇయర్స్ కోర్సు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ ఎన్ఎంసి ఏదైతే సబ్జెక్ట్స్ చెప్పారో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి జార్జియాలో ఉన్నాయి, పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్నాయి.